నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలైతే జరగబోతున్నాయి. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే మనం వర్క్ షాప్ కు బ్యాక్ సైడ్ ఉన్నాం. 22వ డివిజన్ ఇది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండ రమణారెడ్డి గారు అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు, కార్యకర్తలు మరియు వారి ఫాలోవర్స్ తోటి. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు, సో రెస్పాన్స్ ఎలా ఉంది, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, మొత్తానికి అయితే భాజపా టికెట్ దక్కించుకున్నారు. సో ఎలా ఉంది మరి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు, సమస్యలు ఏమైనా చెప్తున్నారో, విస్తృతంగానైతే ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది? ముందుగా 22వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు గతంలో మేము 57వ డివిజన్లో 57 అంటే ఇక్కడ చైతన్యపురి విద్యానగర్ మా మిస్సెస్ సతీమణి బండ సుమ కార్పొరేటర్గా గెలిచింది. అద్భుతంగా మేము ఒక్క రిమార్క్ లేకుండా అద్భుతంగా పరిపాలన చేసిన మేము. ఇప్పుడు కొత్తగా ఈ ఇందుపూరి కాలనీ మెర్జ్ అయింది. దీంట్లో చైతన్యపురి విద్యానగర్ ఇందుపూరి ఈ మూడిట్లలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎంత అద్భుతమైన అదంటే, మేము గతంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మాకు ఎస్టీడీ బూత్ ఉంటుండే. ఇప్పటికి నన్ను ఎస్టీడీ రమణారెడ్డి అని పిలుచుకుంటూ ఆప్యాయంగా ఒక్కొక్కరు వాళ్ళ ఓటర్సే స్వీట్లు తినిపించుకుంటూ, ఇప్పుడే స్వీట్లు తినిపించుకుంటూ ఇంట్లోకి వచ్చేసి కొంచెం లాస్ట్ చక్కెరన్న బుక్ అని మీరు, ఎందుకంటే 100% వెళ్తారు, మీరు సుపరిచితులే. ప్రతి నిమిషం అనుక్షణం మీరు ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారు అనేది ఆలోచన వాళ్ళందరికీ తెలుసు. అందుకని మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఆ డివిజన్ నాకు ఇచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు పోయిన 5 సంవత్సరాలు 24 గంటలు పబ్లిక్ అందుబాటులో ఉంటూ ఆ మహాశక్తి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ మాకు అవకాశం వచ్చింది. ఇంతకుముందు మాట్లాడకుండా ఇప్పుడు నాకు బండ రమణారెడ్డి నాకు అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని మమ్మ చేయకుండా ప్రజలను ఎలాంటి నొప్పి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నేను సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇస్తూ, ప్రతి దాంట్లో ప్రతి ఇంటికి ఈ కులం ఆ కులం కులాలు పక్క పెట్టి రమణన్న ఎస్టీడీ రమణన్న అంటే కొత్త ఒక 20 ఏళ్ల కింది అది గుర్తొస్తుంది నాకు. ఓకే, అంటే మామూలుగా ఒక గ్రామాల్లో ఈ అనుబంధం కనిపిస్తుంటది, ఇది కార్పొరేషన్ లో కనిపించడం అంటే చాలా గొప్ప విషయం. 66 డివిజన్లలో ఫస్ట్ టైం నేను వింటున్నది. ఎందుకంటే సంజయ్ గారి ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో అన్ని తిరిగినాం కనుక కార్యకర్తగా ఈయన ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి చూడంగానే బయటకు వస్తున్నారు. వేరే పార్టీలను చూస్తే ఎట్టుంటారు అంటే, సరే ఏదైనా కూడా చూడంగానే అంతా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మేము పరిపాలించిన దానిలో ఒక 2 చిన్న మట్టి రోడ్లు మిగిలిపోయినాయి. అవి రెండిటితో పాటు ఇందుపూరి కాలనీ కలిసింది. దాంట్లో చిన్న 2 రోడ్లు ఉన్నాయి, ఒకటి కొంచెం పెద్దది ఉంది. వీటిని కరెక్ట్గా 6 నెలల లోపు మా కేంద్ర మంత్రి గారి సహకారంతో 6 నెలల్లో మట్టి రోడ్ లేకుండా చేస్తామని ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే SRR కాలేజీలో వాకింగ్ ట్రాక్ ఇంతకుముందు పెండింగ్ ఉండదు, ఒకటి అది అధికార పార్టీ ఇంతకుముందు వేరే పార్టీ ఉండే వాళ్ళు చేయబట్టి మాకు కాలేదు. ఇప్పుడు మేము అది కూడా తొందరలోనే వాకింగ్ ట్రాక్ చేపించి చుట్టూ 10 డివిజన్ల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ముందున్నా. నేను ఇవన్నీ హామీలను తక్కువ టైంలో నెరవేరుస్తానని అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ చిన్న పనులే మళ్ళీ. అంటే మిగతా కార్పొరేషన్లో చూసుకున్నట్టయితే మన కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి స్మార్ట్ సిటీగా ఎన్నిక కాబడ్డది. కేంద్రం నుండి అమృత్ స్కీమ్ ద్వారా నిధులు వస్తున్నాయి. సో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ఉన్నారు. సో వారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి హామీ ఇస్తున్నారు? అద్భుతంగా ఉందండి. వాళ్ళ సహకారం లేకపోతే కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, వరంగల్ స్మార్ట్ సిటీ అయింది. వరంగల్ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంది, కరీంనగర్ అవడానికి కారణం ఏంది. ప్రజలు ఒక్కసారి విఘ్నులు, ఇక్కడ అందరు చదువుకున్న మా డివిజన్ మాత్రం అందరు విఘ్నులు ఉన్నారు. ఆలోచన చేసి అక్కడ కొట్లాడే వ్యక్తి లేక అదేమో మరుగున పడిపోయి అక్కడ పనులు అవుతారు. వరంగల్లో కరీంనగర్లో ఇట కావడానికి ఖచ్చితంగా 100% మా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిధులు కొట్లాడి తెచ్చింది కనుక ఇంకా కొట్లాడి తెస్తాడు. ఆ నమ్మకంతో ప్రతి డివిజన్లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించి మేయర్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉంది. ఆ ధైర్యంతో మేము ఆ సంతోషంతో ఎదురుగా ఆ ఓటర్ల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. మేము బీజేపీ ఈసారి గాలి ఈసారి గెలుస్తారనే ఆనందంలో ఖచ్చితంగా. బీజేపీ గాలి అయితే వచ్చేసిందని అంటున్నారు. ఇక్కడ స్థానికంగా గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఆయన ప్రభావం ఉంటుందా వారిది? వాళ్ళను మేము ఉన్నట్టు చెప్తున్నాం. నేను నటించేటోని కాదు, నేను రాజకీయ నాయకుడిని కాదు, పబ్లిక్లో ఉండేటోని కాదు చెప్తున్నా. ఆ పార్టీని ఈ పార్టీని లెక్కలకే తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 100% వ్యతిరేకత, కుమ్లాటలు, కొట్లాటలు, ఇది మన్ను పోతారు, దుమ్ము పోతారు. నిన్న దాకా మేము చూస్తాను, టీవీలో చదువుతున్నాం, టికెట్ పంచాయతీలు,
కాంగ్రెస్ లో 5 గ్రూపులు, టీఆర్ఎస్ లో ఇవాళ కాళ్ళ గ్రూపులు అయిపోయినాయి. ఇంతకుముందు ఒకళ్ళ చేతులు ఉండే అది ఆయన తీసుకుపోయింది ఇస్తారు. ఒకటి చెప్పండి అన్న, టీఆర్ఎస్ ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఎంపీ 0 సీట్లు, ఎమ్మెల్సీలో కనీసం పోటీ కూడా చేయలేదు. సో మరి ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఏమైనా ప్రభావం ఉంటుంది? ఏముండదండి, నేను చెప్తున్నా. నా మట్టుకు నా కరీంనగర్లో 66 డివిజన్లో నా డివిజన్లో 2 పార్టీలకు డిపాజిట్ వస్తుందా అనేది మీరు ఎలక్షన్ తర్వాత చూడండి మీరు. ఎందుకంటే నా పబ్లిక్ నా రెస్పాండ్ చూస్తున్నాను. నేను ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తలేను, కానీ అంటే ఈ పరిస్థితి అంతటి ఉంటే ఇక మాకు కనీసం 50 సీట్లు ఈజీగా గెలుతామనే ఆలోచనలు ఉన్నాం మేము. వార్ వన్ సైడే. మీరు 100% ఎలక్షన్ తర్వాత మీరు మళ్ళీ మీకు చెప్తా. ఇప్పుడు ఒకటి మీ డివిజన్లోని ఇందాక ఒక ఓటర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ బండి సంజయ్ బీజేపీ హవా వచ్చేసింది, 30 నుంచి 35 ఇప్పుడే టాక్ నడుస్తుంది అంటారు. ఇప్పటికే ఇంకా 1 వీక్ టైం ఉంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి దాన్ని మేము కాపాడుకుంటాం, ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఎందుకంటే శ్రమిస్తున్నాం, ప్రతి డోర్ టు డోర్ తిరగాలనే ఆలోచనతో తిరుగుకుంటూ మా చేసిన పథకాలు, ఇప్పుడు స్మార్ట్ సిటీ పథకాలు ఎన్ని నిధులు తెచ్చిండ్రు ఎంపీ గారు, సైకిళ్ళ పంపిణీ అయితేనేది, మామూలు గరీబ్ వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. తన నమ్మకంతో ఖచ్చితంగా కార్పొరేషన్ కొట్టాలనే తను ధైర్యంతోనే టికెట్ కూడా ఇచ్చిండు. అది కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చిండు, మాట్లాడేలకు. అందుకని ఖచ్చితంగా మేము మెజార్టీ సీట్లకు వెళ్తాం, ఖచ్చితంగా కైవసం చేస్తాం. ఒకటి చెప్పండి, ఫైనల్ ఒకటి చెప్పండి, మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను చెప్తున్నా, మట్టి లేని డివిజన్గా రోడ్డు మట్టి ఉన్న రోడ్లను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దడం ఫస్ట్. సెకండ్, నీటి సమస్య కొన్ని ఎక్కల్లో ఉన్నది. నీటి సమస్యని అమృత దీంతో ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రతిపాదనలు ఒక 2-3 ఉన్నాయి, పెద్ద పనులు ఏమి లేవు. అవొకటి. తర్వాత SRR కాలేజీలో వాకింగ్ ట్రాక్ ఇంపార్టెంట్, ఎందుకంటే చుట్టూ 10 డివిజన్లు నన్ను గుర్తు చేసుకోవాలి. లైటింగ్ ఆల్రెడీ ఏర్పాటు చేసినాం, ఖచ్చితంగా చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.